ఇక కాళేశ్వరం నివేదికపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కల్లోలం సృష్టించింది. హరీష్ రావు, సంతోష్ రావులే టార్గెట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దాంతో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి కవిత అనుచరులు, సిబ్బంది తొలగించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాత్రం హరీష్ రావుకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. నిన్న ఫామ్ హౌస్ లో ముఖ్య నేతల భేటీలో కవిత వ్యాఖ్యలపై చర్చ జరిగింది. మరి కవితను సస్పెండ్ చేస్తారా, వదిలేస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఇక పార్టీ అధినేత కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోడు, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ల కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. ఇవాళ కేసీఆర్ గారి పేరు ఇక కాళేశ్వరం నివేదికపై కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. చందు, చెప్పండి. షాహిదా, నిన్న కాళేశ్వరం నివేదికపై ఎమ్మెల్సీ కవిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో మొత్తం బీఆర్ఎస్ లో ఒక్కసారిగా కల్లోలం అయితే రేగుతోంది. ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావులను కూడా కవిత టార్గెట్ చేశారు. కవిత వ్యాఖ్యలను కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్రంగా చూస్తున్నారు. ఎందుకంటే హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు. కేసీఆర్ అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఉద్యమ కాలం నుంచి కూడా ఇప్పటివరకు కూడా హరీష్ రావు విధేయుడిగా, అంటే కేసీఆర్ కు విధేయుడిగానే ఉంటూ వస్తున్నారు. ఆయన కేసీఆర్ చెప్పిన మాటను జవదాటకుండా ఆయన పనిచేసుకుంటూ వస్తుంటారు. ఈ క్రమంలోనే కవిత హరీష్ రావును, అదేవిధంగా సంతోష్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ వర్గాలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఆమె అమెరికాకి వచ్చిన క్రమంలో ఆమె రజతోత్సవ సభ తర్వాత ఒక లేఖ తన తండ్రికి రాశారు. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లారు. ఆ తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చుట్టూ కోవర్ట్లు ఉన్నారు, దయ్యాలు ఉన్నారు అని చెప్పారు. ఆ తర్వాత అసలు కోవర్ట్లు ఎవరు, దయ్యాలు ఎవరు అనేది చర్చ జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ ఉద్దేశించి కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అదే ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే ఇందోరు ఆ దయ్యాలు, కోవర్ట్లు, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ రావు అనేటువంటి అనేది మాత్రం బలంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు వాళ్ళిద్దరిని డైరెక్ట్ గా మాట్లాడింది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడింది. దీన్ని మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అంటే సీనియర్ నేతలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుంచి కూడా కవిత అనుచరులు, సిబ్బందిని కూడా ఇప్పటికే తొలగించారు. హరీష్ రావు మద్దతుగా కూడా ఇప్పుడు కేటీఆర్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా సమావేశాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. ఈ విషయంలో కవిత ఈ నేపథ్యంలోనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైనా ఒక నిర్ణయం వెలువడుతుంది అనేటువంటి మాటలను అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యక్తమైతే చేస్తా ఉన్నారు. మొత్తం కవితను సస్పెండ్ చేసే అంశం అయితే మొత్తం కేసీఆర్ పైన ఆధారపడింది. ఇంకా పార్టీ అధినేత కేసీఆర్ కాబట్టి మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే కవిత ఎక్కడైతే లిక్కర్ స్కామ్ లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత నుంచి కూడా తన జాగృతి కార్యక్రమాలతో యాక్టివ్ గా ముందుకు వెళ్తున్నారు. ప్రతి అంశంలోనూ ధర్నాలు చేసుకుంటూ వెళ్తున్నారు, నిరసనలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే సింగరేణి బొగ్గని కార్మిక సంఘంలో కూడా ఆమె యాక్టివ్ గా ఉంటున్నారు. జాగృతి నుంచి కూడా కొంతమంది నేతలను జాగృతి తరపున సింగరేణి కార్మిక సంఘానికి వేశారు.
ఈ క్రమంలోనే సింగరేణి బొగ్గని కార్మిక సంఘం అంటే టీఆర్ఎస్ సంబంధంగా ఉన్న సంఘం నుంచి ఆమె గౌరవాధ్యక్షుల పదవి నుంచి ఆమెను తొలగించి మాజీ మంత్రి కుక్కుల ఈశ్వరికి కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షులుగా కవితను ఎన్నుకున్న పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే పార్టీ నుంచి కవిత దాదాపుగా దూరమైనటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. 1-2 రోజుల్లో కూడా కవిత కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనేటువంటి చర్చ జాగృతి కార్యకర్తల నుంచి కూడా జరుగుతా ఉంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీలో కవిత కల్లోలం అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.